పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికంటే ముందు ప్రేక్షక మహాశయులందరికీ చిన్న విజ్ఞప్తి, చిన్న మనవి. సుమారుగా ఒక 40 రోజుల పాటు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాను. 30 నుంచి 40 రోజుల మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాను. నేను ఏదైతే పర్టికులర్ డేట్స్లో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీకు బాగుంటుంది, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు జాగ్రత్తగా ఉంటుందని చెప్తుంటానో అవి నాకు కూడా వర్తిస్తాయి. అంటే చిన్న అనారోగ్య కారణాల వలన నేను కొన్ని రోజులు 40 రోజుల పాటు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాను. ఈ 40 రోజులలో కొన్ని వేల మంది, లక్షల మంది మెసేజ్లు పెట్టారు, కాల్స్ చేస్తున్నారు. చాలా మంది చాలా కేర్ తీసుకున్నారు. నా మీద ఇంత ప్రేమ చూపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇటువంటివి పొరపాట్లు, ఇటువంటి అనివార్యమైనటువంటి కారణాలు రాకుండా ఎప్పుడూ మీకు వీడియోలు అందించేలా భగవంతుడు కనికరించాలని, అనుగ్రహించాలని కోరుకుంటూ వీడియోలు ప్రారంభిస్తున్నాను. ఈరోజు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ 10 రోజుల కాలం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానంగా మనం చెప్పేటటువంటివి గోచార ఫలితాలు. గోచార ఫలితాలు వ్యక్తిగత జాతకంలో దోషం కనుక లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు యాజ్ ఇట్ ఈస్గా మీకు వర్తిస్తాయి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే కొంచెం వాటి యొక్క తీవ్రత పెరుగుతుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవడం చాలా మంచిది. ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 6వ స్థానంలో, 6వ స్థానం అంటే పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం మిథున రాశి వారికి యోగాన్ని కలిగించదు. అంటే మెంటల్ వీక్నెస్ అనేటటువంటిది కొద్దిగా కలిగే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా శత్రు సంబంధమైన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీ మీద థర్డ్ పర్సన్స్ యొక్క ఇన్ఫ్లూయెన్స్, అంటే వేరే వారి యొక్క ప్రభావం మీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అవతల వాడు చెప్పినటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది మీలో మీరు విశ్లేషించుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేయడం తప్ప, ప్రతి ఒక్కడు ఏదో సూచనలు ఇచ్చాడు, సలహాలు ఇచ్చాడు దాన్ని పాటించడం వల్ల తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, మిథున రాశి వారికి ప్రధానంగా 2వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. 49 రోజుల పాటు ఉంటాడు. డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటాడు. 2వ స్థానం అనేది మీకు ధనస్థానం అవుతుంది, వాక్స్థానం అవుతుంది. ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో గురుడు ఉచ్చస్థానంలో సంచరించడం మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో లాభాలు కలుగుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణీయంగా ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ మీ యొక్క విలువ తెలుసుకునేటటువంటి విధంగా మీరు చేయగలుగుతాము అని చెప్పాలి. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మరొక్కసారి అటువంటి ప్రయత్నాల గురించి కనుక ఆలోచించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి మంచి రోజులు రావటానికి అనుకూలత ప్రారంభమైంది అని చెప్పాలి. అయితే తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క సంచారం. 5వ స్థానం అనేది బుద్ధికి సంబంధించిన స్థానం, క్రియేటివిటీకి సంబంధించిన స్థానం, మంచి ఆలోచనలకు సంబంధించిన స్థానం. 5వ స్థానంలో శుక్రుడు, 5వ స్థానంలో రవి బ్రహ్మాండమైనటువంటి మిత్ర లాభాన్ని కలిగిస్తారు. మిత్ర సంబంధమైనటువంటి అనుకూలతను కలిగిస్తారు. మిత్ర సంబంధమైనటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి విధంగా కూడా చేస్తారు. అలానే ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా చక్కటి అనుకూలత పెరుగుతుంది అని చెప్పాలి. ఇక డే వైజ్ గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రధానంగా 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయంలో ధనానికి, వాక్కుకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఆ స్థానం గుండా గురుడు ప్రయాణిస్తున్నటువంటి కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.
ఆర్థికంగా రావాల్సిన ధనం అంతా చేతికి అందుతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి మీ యొక్క వాక్ చాతుర్యంతో పనులు సజావుగా చేయగలుగుతూ ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఏంటంటే 6వ స్థానంలో బుధుడు సంచరిస్తున్న కారణం చేత కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి నవంబర్ 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ ధైర్యానికి, నిర్ణయాలు తీసుకోవటానికి ఇక్కడ అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కర్మ ఫలాన్ని అనుభవించేటటువంటి రోజులు. గతంలో మీరు ఏదైనా సరే మంచి పని కనుక చేస్తున్నట్లయితే ఆ మంచికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించడం, గతంలో మీరేదైనా కొద్దిగా చెడు కనుక చేసి ఉన్నట్లయితే ఆ చెడుకు సంబంధించినటువంటి కర్మఫలాన్ని అనుభవించేటటువంటి విధంగా ఉంటుంది. కానీ వ్యాపార పరంగా కొత్త కొత్త ఒప్పందాలు వస్తూ ఉంటాయి. కొంచెం ఒత్తిడి లేకుండా జాగ్రత్తలుగా ఉండాలి. విద్యార్థులకు కూడా ఆసక్తి బాగా పెరుగుతుంది. సోదర సంబంధాలు అనేటటువంటి బాగా మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొద్దిగా నిద్రాభంగం, నిద్రాలోపం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు సూర్యుడి ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గృహానికి, సుఖాలకు, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది అని చెప్పాలి. కానీ కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా తీసుకుంటే తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఉద్యోగంలో కనుక తీసుకుంటే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అలానే 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బుద్ధికి, సంతానానికి, విద్యకు, ప్రేమ సంబంధాలకు మొదలైనటువంటి విషయాలలో మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా చేస్తుంది. మనం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా మనము మనోవాంఛా పరిస్థితులు వస్తున్నప్పుడు దీవిస్తూ ఉంటారు కొంతమంది. అంటే మీ మనస్సులో మీరు ఏదైతే వాంఛలు, బలమైనటువంటి కోరిక ఇది తీరితే, ఇది నెరవేరితే నాకు బాగుంటుందని మీరు అనుకుంటూ ఉంటారో అటువంటి మనోవాంఛలని కూడా నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి. ఇక 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం 4 నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైన శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో పోటీ వాతావరణం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే కండరాల నొప్పులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో మీ యొక్క మాటల కాఠిన్యత పెరిగి అనవసరమైన తగాదాలుకి మీరే తెరదీసే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్ గా కనుక పరిశీలించినట్టయితే గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందుతూ ఉంటాయి. కానీ బుధ కుజ గ్రహాలు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద తీవ్రమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్ల జోలికి చేయకుండా ఉండటం చాలా మంచిది. కానీ తులారాశిలో సంచరించేటటువంటి రవి శుక్ర గ్రహాల యొక్క ప్రభావం ప్రేమ జీవితంలో కానీ, అంటే ప్రేమ వివాహం చేసుకోవడం విషయంలో కానీ, ప్రేమికులకు విషయంలో కానీ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయటం, ఓం బుధాయ నమః అని ప్రతిరోజు బుధుడి యొక్క మంత్రాన్ని పారాయణ చేయడం వల్ల 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం తొలగిపోతుంది. ఇంకా ఎవరైనా సరే మిథున రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.